వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. భారీ వర్షాలు కాదు, కుండపోత వర్షాలు, ఊహించని విధంగా కురుస్తున్న వర్షాలు విజయవాడను అతలాకుతలం చేశాయి. విజయవాడ జలఖడ్గంలో విలవిలలాడుతోంది. ఎటు చూసినా వరదలు, కొట్టుకుపోతున్న కార్లు. దీంతో విజయవాడ సర్వనాశనమై కనిపిస్తోంది. ఒక్క విజయవాడ మాత్రమే కాదు, గుంటూరు పరిసర ప్రాంతాలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు జల విలయానికి విలవిలలాడుతున్నాయి. ఈ జలఖడ్గం ఆంధ్రాను, ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలను అతలాకుతలం చేసేసింది. విజయవాడకు దయచేసి రావద్దు. విజయవాడ రహదారులు అధ్వానంగా ఉన్నాయి, కార్లు కొట్టుకుపోతున్నాయని పోలీసులు స్వయంగా ప్రకటిస్తున్నారంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విజయవాడలోని కాజా టోల్ ప్లాజ్ ఉప్పొంగుతున్న సముద్రంలా కనిపించింది. మునిగిపోతున్న కార్లు కనిపించాయి. అంటే విజయవాడకు వెళ్లే రహదారి కూడా పూర్తిగా స్తంభించిపోయింది. మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ ఫాల్ వల్ల ఎడివాడ కూర్చున్నట్టుగా ఉండి దాదాపు 2 మైళ్ళు నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈవెన్ కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి. దయచేసి ప్రజలు గమనించాలి. అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి. ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలకు మంగళగిరి విలవిలలాడిపోయింది. మంగళగిరి దాదాపుగా నీట మునిగిపోయింది. వరదల ఉప్పొంగుతున్న ప్రవాహం సముద్రమే పొంగి వచ్చిందా అన్న పరిస్థితి మంగళగిరిలో స్పష్టంగా కనిపించింది. అనేక మంది చిన్న పేద బిక్కి అనే తేడా లేకుండా సంపన్నులు సైతం నిరాశ్రులయ్యారు. మంగళగిరి జలఖడ్గంతో విలవిలలాడుతోంది. మంత్రి నారా లోకేష్ మంగళగిరి, విజయవాడ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యలను సమీక్షించారు. ఆయన వరద నీటిలో స్వయంగా నడుస్తూ ప్రజలను అడుగుతూ వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.